అందరికీ నమస్కారం అండి. ఈరోజు జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి సెంటర్ విశాఖపట్నం నుంచి టాపిక్ ఈరోజు మనం ఎన్నుకున్నది లోన్లీనెస్ అండ్ ఎలోన్నెస్ అనే విషయము. అంటే తెలుగులో చెప్పాలంటే ఒంటరితనం, ఏకాంతత అనే విషయం గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాము. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని వారి అవగాహనని పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ఈరోజు టాపిక్ కూడా కిందటి వారం మనం వాట్ ఈజ్ అనే టాపిక్తో చాలా లోతుగా వెళ్ళి చర్చించాం కదా. దాంతో కూడా సంబంధం ఉన్నదని చెప్పవచ్చును. ఇది కూడా మన నిత్య జీవితంలో ఉండే విషయాల్ని అతి దగ్గరగా చూపించేటువంటి ఒక విషయం అన్నమాట. అందువల్ల మనం దీన్ని క్షుణ్ణంగా లోతుగా పరిశీలించవలసి ఉంది. దానివల్ల మనకి ఒక అవగాహన అనేది మన గురించి ఏర్పడుతుంది. అది చాలా చాలా ముఖ్యము జీవితంలో. ఎందుకంటే మానవ జీవితంలో దుఃఖము, భయం, ఆందోళన, సంఘర్షణ, ప్రేమ లేనితనం, కర్కశత్వం, కఠినత్వం, ఇవన్నీ కూడా బాంధవ్యాలు సరిలేకపోవడం, ఇవన్నీ కూడా నిజంగా జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా అవగాహన చేసుకోకపోవడం వల్ల, నేనేంటో నేను తెలుసుకోకుండా ఉండటం వల్ల జరుగుతున్న విషయం. మొట్టమొదట ఇది అవగాహన చేసుకోకుండా మనం లౌకిక విషయాల్లో కానీ, మతపర విషయాల్లో కానీ, ఆధ్యాత్మిక విషయాల్లో కానీ ఏం చేసినా అది సంఘర్షణకి, దుఃఖానికి, భయానికి, ఆందోళనకి, తర్వాత అనిశ్చిత స్థితికి, ఇదన్నిటికీ దారి తీయక తప్పదని మనకి తెలుసును. అయితే మనం దాని నుంచి అంటే ప్రస్తుతం ఉన్న దాని నుంచి ఎలాగ బయటపడాలో తెలియని పరిస్థితి మనలో చాలా మందికి ఉంది. ఎందుకంటే నిరంతరం మనస్సు ఏదో ఒక విషయం ఆలంబనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని దాని మీదకి వెళ్ళిపోతుంది తప్ప, అంటే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, ఏదో ఒక వ్యాపకం, ఏదో ఒక పని, ఏదో ఒక దానికి చెంది ఉండటం, ఏదో ఒక విషయ లోలత్వం, ఏదో ఒక విధంగా మనసు దేని మీద ఆధారపడటం, ఏదో ఒక దాని మీద ఆక్యుపై అయి ఉండటం అనేదే మనసుకు తెలుసును. అంటే దాని నుంచి వేరేగా బ్రతకడం మనసుకి కొత్త, ఏమి తెలియదు దాని గురించి. అందుకే ఒంటరితనం గురించి మనకి నిజంగా తెలుసా, ఎరుక ఉందా అని మనం క్వశ్చన్ వేసుకుంటే నిజంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే మనం ఎప్పుడూ దాంట్లో కొట్టుకొని పోతున్నాం కదా. ఏదో విషయంలో, పుస్తకాలు చదవడంలో, బాంధవ్యాల్లో, అనేక ఆలోచనలతో మునిగిపోతూ, తర్వాత అనేక విషయాల్లో కొట్టుకుపోతూ, ఏదో ఒక వ్యాపకంలో ఉంటూ మనం ఏం చేస్తున్నాం, ఒంటరితనం ఒకటి ఉంది అనేటువంటిది కూడా ఎరుకలో లేనటువంటి ఒక పరిస్థితుల్లో మన జీవితం సాగిపోతుంది.
అసలు ఒంటరితనం అంటే ఏంటి అసలు యాక్చువల్గా? ఇది మనం లోతుగా పరిశీలించవలసి ఉంది. అంటే మనం జాగ్రత్తగా చూస్తే మనలో మనం ఏదో ఖాళీతనం, శూన్యత ఫీల్ అవుతూ ఉంటాం. మనలో ఏది లేనట్లు, ఒక అసాధారణ అనిశ్చిత స్థితి, మనసు దేనిలోని లగ్నం కాని స్థితి. అది నిరాశని చెప్పలేము, నిస్పృహాన్ని అనలేము, కానీ ఒక శూన్య స్థితి, శూన్యమైన ఖాళీ స్థితి, ఒక విసుగు, బోర్డమ్. ఇది మనందరి స్థితిలో మనందరికీ ఈ స్థితుల గురించి అనుభవం ఉంది. అయితే దాన్ని పట్టించుకోవడం అనేది, దాన్ని చూడటం అనేది ఎవరు చేయట్లేదని తెలుసును. ఎందుకంటే వెంటనే ఒక న్యూస్ పేపర్ చదవటము, వెంటనే ఏదో ఖాళీ శూన్యత వచ్చిందంటే, ఒక విరామం వచ్చిందంటే వెంటనే ఏదో ఒక విషయం మీద వెళ్ళిపోవడము, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోవడము, ఒక టీవీ, ఒక సెల్ ఫోన్, లేదా ఒక యూట్యూబ్, లేదా అంటే మనం ఏదో ఒక సినిమా, ఏదో ఒక గాసిప్, ఇతరులతో ఒక వృధా ప్రసంగం, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేస్తూ ఉంటూ ఏమవుతుందంటే దాన్ని పూర్తి చేయాలనుకుంటాం. అంటే ఆ విసుగు అనేది కనబడకుండా చేసేద్దామని అనుకుంటాం. అయితే దాన్ని పూడ్చడానికి మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది నిజంగా పూడ్చబడటం లేదు. అవన్నీ విఫలయత్నాలే అని తర్వాత తెలుసుకుంటాం. ఎందుకంటే ఎన్ని చేసినా మళ్ళీ కొంచెం విరామం వచ్చేసరికి, కొంచెం ఖాళీ అయ్యేసరికల్లా ఏదో విసుగు, ఏదో ఒక అనిశ్చిత స్థితి, ఏదో ఖాళీతనం, శూన్యత, వెంటనే ఏదో చేయాలి. అది చాలా భయంకరంగా ఉంటుంది నిజంగా చూస్తే. దాని నుంచి మనస్సు విలవిల్లాడుతుంది ఒక్క క్షణం. వెంటనే ఏదో దాని మీద ఆధారపడిపోవాలి. మనం ఒంటరితనం ఇలా వచ్చినప్పుడల్లా ఈ తప్పిపోలు ప్రయత్నాలు అనేవి, దాని నుంచి ఇందాక మనం చెప్పుకున్న విషయాలన్నిట్లో మునిగిపోతూ ఉంటాం. అప్పుడు అవి ఏంటవుతాయి? అవి చాలా ముఖ్యమైపోతాయి. దాని వెంట పడుతుంటాం. అప్పుడు అవి దుఃఖానికి, ఒక రకంగా సంక్షోభానికి దారి తీస్తాయి. ఇప్పుడు మనం చూసామంటే మన నాగరికత, మన సంస్కృతి అంతా దీని మీద ఆధారపడి కొనసాగుతుందని తెలుస్తుంది. మన ప్రపంచాన్ని చూస్తే, మన చుట్టూ ఉండే విషయాన్ని చూస్తే ఎలా ఉందంటే, ది హోల్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ది బోర్డమ్. ఈ విసుగు నుంచి, ఖాళీ నుంచి, దీని నుంచి ఏర్పడింది ఎంటర్టైన్మెంట్. కొత్త కొత్త ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కనిపెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు 3D, 4D, 5D, ఇంకేదో డి, అలాగా ఇంకేదో కొత్తది, ఇంకేదో రావాలి, ఇంకేదో చూడాలి. అంటే ఒక పిల్లవాడికి ఒక ఆట వస్తువు ఇస్తే కొన్నాళ్ళకి అలవాటు అయిపోతే విసిరి కొట్టి మళ్ళీ కొత్త దానికి మారం చేస్తాడు. అలాగ మనస్సు ఏదో ఒక దానితో నిండిపోవాలి, ఏదో ఒక దాన్ని వెంట పరిగెత్తాలి, దేని మీద ఆధారపడాలి, దేనితోనో ఆక్యుపై అవ్వాలి. అంచేత ఇంకా ఇంకా కొత్త విషయాల్ని మనసు కనిపెట్టి, మనం ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే చూస్తాం, కాలక్షేపానికి ఎంతోమంది పేకాట ఆడతారు. కొంతమంది అలా తింటూనే ఉంటారు, డబ్బాల కొలది ఏవో తెచ్చుకొని. కొంతమంది ఏం చేస్తారంటే అలాగా ఏదో ఒక విషయం గురించి వృధా ప్రసంగం, వాగ్వాదం చేస్తూనే ఉంటారు. కొంతమంది అలాగా నిద్ర మాత్రలు మింగుతూనో, లేకపోతే నిద్ర పోతూనో, ఏదో ఒకటి ఆలోచిస్తూనో దాంట్లో నిమగ్నం అవుతారు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మన చుట్టూ ఉండే మనుషులు, మన లోపట కూడా ఏదో ఒక
గాఢమైన డొల్లతనం ఉంది. ఎప్పుడైనా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నించామా? ఒకవేళ ప్రయత్నిస్తే అది ఎంత అసాధారణమైన కష్టం అని మనకు తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే అది ఈ వివేకంతో కలిసి, అంటే ఒక రకమైన ఇంటెలిజెన్స్తో కలిసి ఉంటుంది ఈ ఏకాంతత అనేది. మన మనస్సు అసలు ఒంటరిగా ఉండనివ్వదు. అందుకే ఈ పరుగులు, ఉరుకులు. ఆ శూన్యతను, ఆ ఒంటరితనాన్ని ఎలా నింపాలి అని అవిశ్రాంతిగా ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. దాని నుండి పారిపోయి విషయాల్ని ఎన్నుకుంటూనే ఉంటుంది, ఎంచుకుంటూనే ఉంటుంది. ఏది కావాలో అని దాని మీద పరుగులు పెడుతూనే ఉంటుంది. మనం ఎన్నిట్లోనో సాంఘిక కార్యకలాపాల్లో నిమగ్నం అవుతాం. మనకి నిజంగా రిటైర్ అయిపోయాం అనుకోండి, నిజంగా కుటుంబ బాధ్యతలన్నీ తీరిపోయాయి. అయితే ఇంకా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు. అయితే ఇంకొక పెద్దగా ఏది పని లేదు. అయితే మరో సోషల్ ఆర్గనైజేషన్లో ఏదో జాయిన్ అయ్యి దాంట్లో యాక్టివ్ అవ్వాలి. సో యాక్టివ్ అయితే మనం అందులో నుండే కాలక్షేపంతో మనం వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ కాలక్షేపం అనేది ఎందుకు అవసరం వచ్చిందో చూడాలన్నమాట. ఎందుకంటే కొంతమంది పురాణ కాలక్షేపం, కొంతమందికి ఆధ్యాత్మిక కాలక్షేపం, కొంతమందికి ధ్యాన కాలక్షేపం. ఇది మరొకటి. అంటే ధ్యానం కూడా ఒక కాలక్షేపమే అని అయిపోయింది ఈరోజు. అందు గురించి ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు? కొత్త విషయాల కోసం అన్వేషిస్తున్నారు. అంచేత ఆ విషయాలన్నీ మనం రకరకాలుగా యూట్యూబ్లో చూడటం, ఆ కాలక్షేపాలు, వంటలు ఎన్నో చూసి ఆ కొత్త వంటలు ఏవో ప్రయోగం చేయటం, ఏ పని లేకపోతే. తర్వాత రేడియో, లేకపోతే మొబైల్, లేకపోతే గేమ్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. ఎందుకు ఇంపార్టెంట్ అయిపోయాయి ఇవన్నీ కూడా? తర్వాత ఒక తినటం అనేటువంటి విషయం, అంటే అలాగా తిండిపోతులాగా తయారవటం. ఎందుకు ఇవన్నీ కూడా, ఈ సెన్సేషన్స్ అన్ని అనండి, లేకపోతే కాలక్షేపం అనండి, ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ అయింది అనేటువంటి విషయం ఎప్పుడు వెనుతిరిగి మనం చూడలేదు. ఎందుకంటే అది చాలా భయానకమైన విషయం. వెనుతిరగడానికే భయం అన్నమాట. మనకి ఇంకా అర్థం కాని విషయాలతో మనం అర్థం కానటువంటి విషయం ఇది. యాక్చువల్గా ఏంటది? ఒంటరితనం అని. దాన్ని తెలిసిన విషయాలతో నింపుతుంటాం. ఎందుకు అర్థం కాలేదు? దాని నుంచి పారిపోతూ ఉన్నాం గనక అదేంటో తెలియట్లేదు. ఏదో ఒక రకమైన ఆందోళన, ఏదో రకమైన ఖాళీ, అది అనేది కూడా గమనించడానికి వీలు లేనంత స్పీడ్లో, వేగంతో మనం ఎన్నో విషయాల ద్వారా కొట్టుకుపోతున్నాం అన్నమాట. అందుకు ఆ తెలిసిన విషయాలతో దాన్ని నింపేస్తున్నాం అన్నమాట. అది ఎప్పటికీ అర్థం కాదు. చిత్త విషయ పరిజ్ఞానంతో బాంధవ్యాల మధ్య ఇది ఎన్నో విషయాలతో నింపబడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ప్రయత్నిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఒక విషయం, ఒక భార్య భర్త ఉంటారు. భార్య ఒంటరితనంతో ఉంది, భర్త ఏకాంతత అనే దాంట్లోకి ప్రవేశించగలిగాడు తన ఒంటరితనాన్ని చూసుకొని. అయితే వాళ్ళిద్దరి మధ్య బాంధవ్యం ఏంటి అనేది మనం చూసినట్లయితే, భార్య ఎప్పుడు అంటుంది, ఏది మాట్లాడరు నాతోటి, ఎప్పుడు ఆ టీవీ దగ్గర అంటే నన్ను పట్టించుకోరు, నాతో పాటు కూర్చొని చూడరు, ఒక సినిమా లేదు, ఒక సందడి లేదు, ఒక ఎక్కువగా మాట్లాడరు, ఏ విషయాల్ని అంత సీరియస్గా తీసుకోరు అని. అంటే ఖాళీ ఉండేటప్పుడల్లా అందరితోటి ఫోన్లు చేసి మాట్లాడడం అనేటువంటి ఒక వ్యాపకం. ఇంకా విసిగేస్తే టీవీ సీరియల్ చూడటం, లేదా పేపర్ చూడటం, లేదా వంటల గురించి వెతుక్కోవడం, లేకపోతే యూట్యూబ్లో ఎవరెవరు ఉపన్యాసాలు వినటం,
లేకపోతే నిద్రపోవడం, నిద్రపోయే ప్రయత్నం చేయడం, ఇంకా పట్టకపోతే నిద్ర మందు వేసుకోవడం, ఇలాగా ఒక జీవితాన్ని జీవిస్తున్న ఒక భార్య. అయితే ఏకాంతతలోనికి ప్రవేశించినటువంటి, అదృష్టవశాత్తు ప్రవేశించిన ఒక భర్త తను తాను చూసుకోవడం వల్ల. అయితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాంధవ్యం ఏంటి? అప్పుడు ఆమె శతపోరు పెడుతూ ఉంటుంది, ఇలాగెందుకు చేశారు, అలాగెందుకు చేశారు, నాతో ఉండరా అని. అప్పుడు ఏం చేయాలి భర్త, ఏమవుతాడు అనేటువంటి విషయం చూస్తే, ఏకాంతతలో ఉండే ఆ భర్త ఈ భార్యని సులువుగా డీల్ చేయగలడు. కానీ ఆ భార్య ఏకాంతతలో ఉన్న భర్తతో సరైన విధంగా డీల్ చేయలేదు, దాంతో సరైన బాంధవ్యాన్ని నెలకొల్పలేదు. అయితే ఇద్దరు ఏకాంతతలో లేని ఒంటరితనంతో జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇద్దరు కొట్టుకుపోతుంటారు వినోదాల్లో, కాలక్షేపాల్లో, ఇంకా అనేక విషయాల్లో కొట్టుకుపోతారు, అన్ని సెన్సేషన్స్లో వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ప్రాబ్లం లేనట్టుగానే ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ముఖ్యమవుతున్న విషయాల నుంచే దుఃఖము, భయము, సంఘర్షణ ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు ఏదో ఒక రిలీజియన్, ఏదో ఒక వేదాంతం, ఏదో ఒకటి ఆసరా కావాలి, ఎక్కడి నుంచో పరిష్కారం కావాలని ఇద్దరు గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు. సో అలాగా ఏమవుతుందంటే, ఇది భార్యాభర్తల విషయంలో భర్త కూడా ఒక ఒంటరితనంలో ఉండొచ్చు, భార్య ఏకాంతతలో ప్రవేశించవచ్చు. అంటే ఒక భార్య మాత్రమే అలా ఉంటుందని కాదు, భార్యలు మాత్రమే, భర్తలు కూడా ఉండొచ్చు, వైస్ వెర్సా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆ భర్త ఏకాంతత అనేటువంటి విషయం తెలిసిన వాడైనందువల్ల he can deal with the lonely wife, but the lonely wife cannot deal with that alone, a wife, a husband who is living in aloneness. ఎందుకంటే అతను అర్థం కాడు ఆమెకి. కానీ తర్వాత ఏమవుతుందంటే, అంటే మొదట్లో అర్థం కాకపోయినా తర్వాత భార్య విషయంలో ఒక రకమైన ఒక నిస్పృహ, నిరాశకి గురి కాకుండా ఆయన ఒక తెలివిగా ప్రవర్తించగలుగుతాడు. కానీ అతను మాత్రం ఎఫెక్ట్ కాడు. ఎలా అంటే, దాన్ని చెప్పాలంటే, సంసారంలో ఉంటాడు కానీ సంసారానికి చెంది ఉండడు. అలాగే ఆమె అనుకుంటున్న పూజా మందిరం దగ్గరికి వస్తాడు, కానీ ఆ పూజా మందిరం తన మనస్సులో ఉండదు. ఆమె అనుకుంటున్న టీవీ దగ్గర కూర్చుంటాడు, కానీ ఆ టీవీల విషయాలు అతని లోపలికి వెళ్ళవు. కాబట్టి అతను అన్నిటిలోని ఉన్నప్పటికీ దేనికి చెందని వాడిగా ఉంటాడు. అందుకనే హీ ఈజ్ అన్ అవుట్ సైడర్. అతను ఎప్పటికీ దేనికి చెందడు, అందరిలోనే ఉంటాడు, కానీ దేనికి చెందడు. కాబట్టి అదే నిజమైన ఒక ఏకాంతత అని మనం చెప్పవచ్చు. దాని నుంచి తప్పించుకోవడం, పారిపోవడం కాదు, అతనికి అది అవసరం లేదు, కానీ తన భాగస్వామైన భార్యకి అది అవసరం. కాబట్టి అక్కడ తనకేమీ కాదు, అక్కడ ఉండడం వల్ల తానేమి తప్పించుకోవడానికి అక్కడ కూర్చోలేదు, లేదా మరొక దానికి చేయటం లేదు అని తనకి తెలిసి కూర్చున్నాడు. కాబట్టి ఆ తెలివిలో, ఆ గమనికలో, ఆ ఎరుకలో అతన్ని ఏది అంటదన్నమాట. అలాగే కృష్ణమూర్తి గారు ఒక ఉపమానం చెప్తారు ఎలా జీవించాలి అనే విషయం గురించి. ఎలా జీవించాలంటే, ఒక గెస్ట్గా నువ్వు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలాగ జీవిస్తావు అలాగే జీవించు నీ జీవితాన్ని ఈ లోకంలో అంటారు. అంటే అర్థం ఏంటి అంటే, ఒక
ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతని గృహంలో అంటే ఒకరు ఆతిథ్యం ఇచ్చారనుకోండి, వారి ఇంట్లోకి మనం అతిథిగా వెళ్ళినప్పుడు ఆ ఇల్లు మనది కాదు, ఆ గృహోపకరణాలు కానీ, ఆ ఇంట్లో ఉండే విషయాలు కానీ, వస్తువులు కానీ మనవి కావు, ఆ వ్యక్తులు కానీ, ఆ చుట్టూ ఉండే విషయం కానీ, ఏది కానీ, అక్కడ ఉండేటువంటి ఐశ్వర్యం కానీ, మరేది కానీ, ఏది మనది కాదు. కానీ అక్కడ ఉండడానికి వచ్చామంతే. కానీ మనకు తెలుసు మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతామని. కాబట్టి అక్కడ ఏంటి, ఏది కాకుండానే ఆ ఇంట్లోనే ఉంటాం. కానీ ఇది నాది, ఇక్కడ నాకు చెందింది అని ఉండము. అంటే ఇక్కడ ఆ ఏకాంతతలో ఒకదానికి చెంది ఉండటం అనేది లేదు. అందువల్ల ఒక స్వేచ్ఛ ఉంది అక్కడ. కాబట్టి అక్కడ ఆ జీవితంలో ఏముంది అనేటువంటి విషయాన్ని ఆ ఒక్క మాటలోనే ఆయన అవగాహన చేసుకోవడానికి మనల్ని వదిలేశారు. కాబట్టి మన ఇష్టం లేనటువంటి ఆ ఒంటరితనాన్ని మనకి తెలిసిన విషయాలతోనే నింపుతుంటాం అన్నమాట. అందువల్ల అది అర్థం కాకుండా పోయింది. అంచేత ఒకవేళ మనం ఏం చేస్తున్నామో చూడగలిగామనుకోండి, అప్పుడు ఆ ఖాళీని ఇంకా నింపాలని ప్రయత్నిస్తామా? మనం ఎన్ని రకాలుగా ఈ నింపడం అనే ప్రయత్నాలు ఇంతవరకు చేసాం? నింపగలిగామా? ఈ విషయాన్ని కూడా మనం దాంట్లో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. మనము ఎక్స్పెరిమెంట్గా కూడా చేయొచ్చు ఈ విషయాన్ని. ఎందుకంటే ఒకరోజు 2 రోజుల పాటు కేవలం ఏదీ లేకుండా ఒక ఇంట్లో ఒంటరిగా ఉండి, అక్కడ టీవీ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఫోన్ లేదు, ఏదీ లేదు. ఉన్నప్పుడు మనస్సులో ఏమవుతుంది? ఎటువంటి విషయాల్లోకి వెళ్తుంది మనస్సు? ఎంత శూన్యతను అనుభవిస్తుంది? ఏదో కావాలని ఏదో ఆరాటపడుతుంది. కానీ ఆధారపడడానికి అక్కడ ఏమీ లేదు. అక్కడ న్యూస్ పేపర్ కూడా లేదు, ఫోను లేదు, అక్కడ టీవీ లేదు, అక్కడ ఏదీ లేదు. అక్కడ ఒక రకమైన ఒక ఏది ఆధారం లేనటువంటి ఒక విధమైన వాతావరణం ఉంది. కాబట్టి ఆధారం లేనటువంటి ఆ మనస్సు ఎలా కలవరపడుతుంది ఆధారం కోసం అనే విషయాన్ని మనం అక్కడ చూడగలం. మనల్ని మనం అటువంటి టెస్ట్లో పెట్టుకోవచ్చు. అలాగే జీవితంలో కూడా మనకి నిజంగా అటువంటి బాధ, అటువంటి గందరగోళం వస్తుంది అనేసరికల్లా దాని యందు ఏమవుతుంది అనే విషయం నిలిచి చూడాలి. అంటే ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ వాస్తవాన్ని చూడాలంటే ఎన్నో తప్పికోలు ప్రయత్నాలన్నీ పూర్తిగా ఆగిపోవాలి. అప్పుడే ఆ ఒంటరితనం పరివర్తన చెందుతుంది. అంటే అది అంతమవుతుంది. అప్పుడు కదా ఒంటరితనం ఎంత మాత్రం కాదు. అంటే అది ఉన్నదాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు ఆ ఉన్నది ఏంటి అనేది దాన్ని బట్టి ఫ్రీడమ్ దాని నుంచి దొరుకుతుంది అన్నమాట. మనస్సు ఎప్పుడూ దాన్ని అవాయిడ్ చేస్తూ దాని ఉనికిని చూడటానికి తిరస్కరించడం వలన వీలు కాని ఆటంకాలని అదే నిర్మించుకుంటుంది. దేనికి వీలు కాదు? చూడటానికి వీలే కాదు. అటువంటి ఆటంకాలు అన్నీ ఏంటి? పారిపోయే ప్రయత్నాలు. అప్పుడు ఉన్నదైనటువంటి ఒంటరితనం ఏదైతే ఉందో అది ఎప్పటికీ అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి వీలవదన్నమాట. అందుకే వాస్తవం నుంచి దూరం అవుతున్నాం. ఇది చూడటానికి ఇష్టపడని మనస్సే ఈ ఆటంకాల్ని నిర్మించుకుంటుంది అన్నమాట. ఈ ఆటంకాలంటే ఎస్కేప్స్. తర్వాత ఉన్నదాన్ని చూడాలంటే దానికి ఉన్న ఒంటరితనాన్ని మన గురించి తెలియాలి, పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం నిర్మించుకున్న అన్నిటికీ
వెనుతిరగాలి. అంటే ధనం మీద ఉన్న పేరాశ, తర్వాత పేరు ప్రతిష్టల గురించి ఆరటం, మనం నాగరికతని పిలిచి చుట్టూ ఏర్పరచుకున్న విషయాలు, అంటే ఎంటర్టైన్మెంట్ వరల్డ్, ఈ అన్నిటికీ ఒక మనం వెనుతిరగాలన్నమాట. దాన్ని వెనక్కి తిరిగి నడాలి. అంటే ఉన్నదాన్ని గమనిస్తే అది, అంటే ఆ ఒంటరితనమే కదా ఉంది, అది గమనిస్తే దాన్ని పరివర్తన అనేది దానికదే సంభవిస్తుందన్నమాట, నిజమైన పరివర్తన. అప్పుడు అది రాకుండా ఏకాంతత అనేది సంభవించడానికి వీలవదు. అందు గురించి ఈ ఏకాంతత అంటే స్థూలంగా విషయాల నుంచి, వస్తువుల నుంచి, బాంధవ్యాల నుంచి, కుటుంబం నుంచి దూరంగా ఎక్కడికో పారిపోయి అరణ్యవాసానికో, గృహాల్లో గడపడానికో పారిపోవడం కాదు, ఆశ్రమవాసాలకు వెళ్ళిపోవడం కాదు. వీటి అన్నిటి నుంచి మనస్సు వెనుతిరగటం అన్నమాట, తెలిసిన విషయాలకి. అందువల్ల జీవితంలో దేని నుంచి పారిపోవలసిన అవసరం లేదు. ఎవరికి ఈ ఏకాంతత ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి ఏది విసుగునివ్వలేదు, నిరాశ కలిగించలేదు, దేనివల్ల అసంతృప్తి కలగదు, ఏ విషయం అసంతృప్తి ఇవ్వలేదు, దేని నుండి పారిపోవలసిన అవసరము లేదు, ఏది మహాసంతోషాన్ని ఏ వస్తువు ఇవ్వలేదు. సో అంటే అక్కడ దేని యొక్క ప్రభావము ఆ మనస్సు మీద లేదు. కానీ అతను అంటే అటువంటి మనసు గొప్ప ప్రభావవంతమైనది, ప్రజ్ఞావంతమైనది. ఎందుకంటే అక్కడ నిజంగా ఒక సంపూర్ణత ఉంటుంది అన్నమాట, పూర్ణత ఉంటుంది, ఒక నిండుతనం ఉంటుంది, డొల్లతనం లేదు, ఖాళీ లేదు, శూన్యత కానీ, ఒంటరితనం కానీ, విసుగు కానీ లేనే లేదు అక్కడ. సో ఆలోచనలతో మునిగిపోయిన ఒకడు ఒంటరి, భవిష్యత్ యాంబిషన్తో నిండిపోయిన ఒకడు ఒంటరి, నేను నాది అనేటువంటి పరిధిలో ఉండిపోయిన ఒకరు ఒంటరి, గత అనుభవాల జ్ఞాపకాలతో ఒకరు ఒంటరి, భవిష్యత్ ఆలోచనలతో ఒకరు ఒంటరి. అలాగే తను ఏదో ఒక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యి నిరంతరం ఆ వినోదాల్లో కొట్టుకుపోతూ లేదా ఒక పనిలో నిమగ్నం అయిపోతూ ఉండేవాడు ఒక ఒంటరి. ఎందుకంటే ఆ విసుగు నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలో ఉండే పని, కల్పించుకున్న పని. అంచేత ఒకరు ఎల్లప్పుడూ కూడా బిజీగా ఉండాలని చూస్తారు. ఇప్పుడు బిజియెస్ట్ పర్సన్స్ ఉన్నారు.
అవుతాం. ఒక అమ్మాయి నుంచి ఛాలెంజ్, ఒక అబ్బాయి నుంచి ఛాలెంజ్, ఒక ఒక హెల్త్ ఛాలెంజ్, ఫైనాన్షియల్ అవును సార్. ఛాలెంజ్, అవును సార్. లేకపోతే ఏదో ఒక ఛాలెంజ్ జీవితంలో వస్తుంది. అవును వస్తే వి అటెండ్ టు దట్ ఛాలెంజ్, ఇజంట్ ఇట్? అవును సార్. మనం అటెండ్ అవుతాం. అవునండి. అవును. అలాగే మనకి జీవితంలో మానసిక సంక్షోభాలు, భయాలు, ఆందోళనలు, ఘర్షణలు ఏవైతే ఉన్నాయో ఇవి ఛాలెంజెస్ అనుకోవడం లేదు మనం. ఎందుకంటే ఆ అలజడుల్ని అవి సాధారణం అనుకుంటున్నాం. జీవితం అన్న తర్వాత ఒక వేదాంతాన్ని సృష్టించుకున్నాం మనం. అవును. ఏంటంటే జీవితం అన్న తర్వాత ఆటుపోట్లు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, భయాందోళనలు ఉంటాయి, దేనికి వెరవకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలి అని ఎన్నెన్నో సిద్ధాంతాలు మనిషి నిర్మించుకున్నాడు. అందువల్ల దాన్ని చూడడం మానేశాడు. కాబట్టి జీవితంలో ఇది ముఖ్యమైన విషయాలు మనం ఏదైనా ఒక అలజడి కలిగినప్పుడు మనం చూడగలుగుతాం. ఏంటి అలజడి? ఏ అలజడి లేదనుకోండి, మీరు చెప్పినట్టు సాధారణమైన ఆలోచనలు వస్తున్నాయి. సాధారణమైన ఆలోచనలు వస్తున్నప్పుడు ఏమవుతున్నాయంటే ఈ ఆలోచనల్లో మనం కొట్టుకుపోతున్నాం. అంటే ఆలోచనలు ఒక కోపాన్నో, ఒక భయాన్నో, సంఘర్షణనో, దేన్నో తేవటం లేదు, కానీ ఒక యాంత్రికతతో కూడుకున్న ఒక సమాహారం అది. అంటే మనసు ఖాళీగా ఉంటే ఎప్పుడో ఏదో విషయాలు గుర్తుకొచ్చి దాంట్లో ఉట్టినే అలాగ ఆలోచిస్తారు. దాంట్లో పెద్ద విషయం లేదు. ఎందుకంటే ఖాళీగా ఉండలేని తనం అది. సో ఆ ఖాళీగా ఉండలేని తనం ఏంటి అనేది చూడండి, అంతే. అంటే ఎప్పటికీ అవేర్నెస్ తోటి ఉండకపోయినా ఛాలెంజెస్ వచ్చినప్పుడు మాత్రం అవేర్నెస్ తోటి ఉంటే అప్పుడు దానికి రిజల్ట్ కనబడుతుంది. దానిలో ఉన్న అంటే మనకు అంటే మైనస్ పాయింట్స్ ఏంటి, దాంతో వచ్చి ఇబ్బందులు ఏందనేది మనం క్లియర్గా చూడగలుగుతున్నాం. కానీ వేరే ఆలోచనలు సింపుల్గా మీరు అన్నట్టు వాటి మీద ఫ్లోట్ అవుతున్నాం, మనం ఫ్లోట్ అవుతుంటాం. అవును సార్. అంటే మనకు లేజర్ గా ఉండేటప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తాయి. అందులో ఏ సారం ఉండదు, ఏముండదు, ఏముండదు, ఉండదు, సంతోషాన్ని కలిగించేది ఉండదు, కలిగించేది ఉండదు. అంటే ఏంటి, అక్కడ మనసు ఏదో ఒక విషయం మీద ఆధారపడుతూ తన ఉనికిని కొనసాగిస్తుంది. అవును సార్, కొనసాగిస్తుంది. అంటే అక్కడ తన ఉనికి అనేది నిలబెట్టుకుంటుంది. అక్కడ నిర్విషయం అయితే దాని ఉనికి లేదు, విషయరహితం అయిపోతాయి. అవును సార్. అంచేత ఆ నిశ్శబ్దం అనేది దానికి ప్రమాదకరం. కాబట్టి ఏం చేస్తుంది, అది ఉనికిలో ఉండడానికి నిరంతరం ఏదో ఒక ఆలోచనని తెచ్చి పెట్టుకొని దాంట్లో కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇది తన ఉనికి కోసం అనే విషయాన్ని మనం గుర్తించాలి. అక్కడ గమనిస్తే అది ఆగిపోతుంది. అది కూడా థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. చిన్న క్లారిటీ సార్ ఈ పాయింట్ మీద. శివ గారు చెప్పండి సార్. మనము ఎప్పటికీ ఈ చాయిస్లెస్ అవేర్నెస్లో ఉంటేనే మనకు అవసరము వచ్చినప్పుడు కావలసిన శక్తి ఉంటుంది. మనకు అప్పుడే ఇలాంటి సమస్యలనే ఇలా వాడదామంటే అప్పుడు శక్తి ఉండదు. మనకు కాన్సెప్ట్స్ ఉంటాయి ఇంటెలెక్చువల్గా, కానీ శక్తి ఉండదు. కాబట్టి మనం అందులో పోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడు మనం ఈ విధానంలో శక్తి ఉండడం వల్ల ఆ శక్తితోని మనం ఆ టైంలో ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అది కరెక్టేనా సార్? అంటే శక్తి అనేది యాక్చువల్గా మనకి ఎలా వృధా అవుతుంది అనేది మనం గమనించాలి. ఫస్ట్ శక్తి ఉండాలి మీరు అన్నట్టుగా. ఎందుకంటే దేర్ ఇస్ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఫియర్, సారో, యాంగ్జైటీ, ఇలాగ రకరకాల కంటెంట్ ఉంది కాన్షియస్నెస్లో. ఈ కంటెంట్ మీద నిరంతరం ఎప్పటికప్పుడు ఎరుక కలిగి ఉండాలంటే దేర్ మస్ట్ బి ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డైలీ లైఫ్ వీఆర్ లూజింగ్ సో మచ్ ఎనర్జీ. సో కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది అంటే when there are two things, likes and dislikes, are favorable and unfavorable, and ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ద్వంద్వాలు అంటే ఒకటి అనుకుంటాం ఇలా చేస్తే
ఇలాగెందుకు చేసాం, అలా చేయొచ్చు కదా అని మళ్ళీ అనుకుంటాం. అలా మాట్లాడి ఉండకపోయిండొచ్చు, ఇలాగెందుకు మాట్లాడాం అని గతంలోకి వెళ్తాం. ఇలా గతం భవిష్యత్ అనే రెండు విషయాలతో ఇష్టాయిష్టాలతో ఉండే మనస్సు ఎప్పుడు కూడా నిర్వీర్యమవుతుంది, అంటే శక్తిని కోల్పోతుంది. కాబట్టి ఇక్కడ ఆ ఘర్షణలోకి వెళ్తున్న విషయం మీద ఎప్పుడూ కూడా మనం ఒక పాసివ్ అవేర్నెస్ కలిగి ఉండాలి. దట్స్ వాట్ ఇస్ కాల్డ్ చాయిసెస్ అవేర్నెస్, యాజ్ యూ టోల్డ్. అది ఉండాలి. అంటే ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఏమవుతుందో చూడాలి. అంటే వెన్ ఇట్ ఈస్ ఎంటరింగ్ టు ఏ డిస్కషన్ ఇన్సైడ్ అండ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ ఎనీథింగ్, సో దట్ ఈస్ ది వాట్ ఈస్ దెన్. సో అప్పుడు ఎప్పటికప్పుడు ఆ వాట్ ఈస్ని చూడాలి. ది వాట్ ఈస్ ఎరైజ్ అవుతుండగానే చూడాలి. ఎరైజ్ అవుతుండగానే చూస్తే ఏమవుద్ది, అక్కడ ఆగుతుంది అనమాట. ఇదే విషయం మళ్ళీ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉండేటువంటి ఆ విషయానికి మళ్ళీ అది వేరుగా కనిపించినప్పటికీ ఈ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ లేకుండా ఆ విషయం రాదు. ఇది ఉండబట్టే అది వస్తుంది. కాబట్టి దాన్ని చూసినప్పుడు ఇది, దీన్ని చూసినప్పుడు అది వీలవుతుంది చూడటానికి. అప్పుడు శక్తి అనేది దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది, రెడీగా. అంటే ఇదంతా ఏంటి అంటే ఎప్పటికప్పుడు, నాట్ కంటిన్యూస్లీ, బట్ ఎప్పటికప్పుడు ఎరుకుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా ఉన్నాం, ఈ క్షణం ఒక శబ్దం వచ్చింది, ఆ క్షణమే చూసాం. మరొక క్షణం కూడా ఖాళీ లేదు, మరొక శబ్దం ఫాలో అయింది, దాన్ని కూడా చూసాం. అంటే శబ్దం వచ్చినప్పుడల్లా గమనిస్తున్నామంటే అక్కడ నిశ్శబ్దం ఉండబట్టే కదా. అలాగే ప్రతి ఆలోచన వస్తున్నప్పుడు కూడా గమనించగలుగుతున్నామంటే అక్కడ నిశ్శబ్దం ఉన్నట్టే కదా. సో ఈ గమనలోనే మనం శక్తి పేరుకుంటుందన్నమాట. అంటే ఘనీభవించి అది ఒక స్ట్రాంగ్ అవుతుంది. సో ఇట్ కెన్ మీట్ ఎనీథింగ్ దెన్. సో అందుకని మన నిత్య జీవితంలో మనం చూసామంటే, ఇందాక మనం చెప్పుకొని ఈ టాపిక్లో, మనం కొట్టుకుపోవడం వల్ల, ఆ శూన్యతని నింపుకోవడం వల్ల, బిజీ లైఫ్ ఉండడం వల్ల ఏమైందంటే ఆక్యుపేషన్స్తో, అనేక అటాచ్మెంట్స్తో, తర్వాత ఎన్నెన్నో విషయాలతో కొట్టుకుపోవడం వల్ల ఏమైందంటే మనకి శక్తి నిర్వీర్యమైంది. కాబట్టి ఎప్పటికప్పుడు చూడగలిగేటువంటి ఒక పరిస్థితి నెలకొనాలంటే మనం అసలు దాన్ని చూడాలనేటువంటి తపన, ఇంట్రెస్ట్, ప్రేమ దాని మీద ఉండాలి మనకి. అది నెలకొని ఉండాలి, లేకపోతే చూడడం సాధ్యం కాదు. తర్వాత గోల్ ఉంటే కూడా సాధ్యం కాదు. సో అది మనం నిజంగా మీరు చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు చూడగలిగితేనే ఆ శక్తి అనేది ఉంటుంది. లేదంటే శక్తి దాన్ని మీట్ అవ్వలేదు. థ్యాంక్ యూ సార్. కానీ చిన్న క్లారిటీ సార్, ఇప్పుడు మీరు శబ్దం వచ్చినప్పుడు చూడాలి అంటారు. ఇప్పుడు రాత్రి తలుపు లేదా కిటికీ శబ్దం వచ్చింది, అప్పుడు మళ్ళీ వస్తుంది, మళ్ళీ 2 minutes మళ్ళీ శబ్దం వస్తుంది. అక్కడ ఈ సైకలాజికల్ థాట్, క్రానలాజికల్ థాట్స్, అంటే ఆ శబ్దము మరి ఎవరైనా దొంగల లేదా ఏంటి, ఇలా అంటే అక్కడ రెండు క్రానలాజికల్ జరుగుతుంది, సైకలాజికల్ జరుగుతుంది. సో రెండింటిని చూడడం అంటే కొంచెం క్లారిటీ చేస్తారు. అంటే నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్. నేను చెప్పింది ఫస్ట్ ఏంటంటే, క్రానలాజికల్గా ఒక శబ్దం వచ్చినప్పుడు ఫిజికల్గా ఆ శబ్దాన్ని గమనించామంటే, ఫ్యాన్ తిరుగుతుందనే శబ్దాన్ని గమనించామంటే దేర్ ఈజ్ ఆల్రెడీ సమ్ సైలెన్స్. లేకపోతే మన మనసులో ఏదో ఒక ఆలోచన పోతుంటే అది ఎలా గమనించగలం? ఆ శబ్దం ఎలా వినిపిస్తుంది? సూక్ష్మ శబ్దం వినిపిస్తుందంటే మనం సైలెన్స్లో ఉన్నాం కనుక అది వినిపిస్తుంది. అలాగే ఒక శబ్దాన్ని మనం విన్నప్పుడు ఒక కామెంటరీ వచ్చింది, ఆ కామెంటరీ నుంచి మరేదో ఒక సెన్సేషన్ కలుగుతుంది అని అంటే, along with the noise we have to see the commentary and also the sensation. ఇదంతా శబ్దమే, ఇదంతా కూడా శబ్దమే అన్నమాట. నాట్ ఓన్లీ ది ఫిజికల్ నాయిస్ బట్ ఆల్సో ది సైకలాజికల్ నాయిస్ the mind produces. Must be aware of everything. అక్కడ సైలెన్స్లో ఎంపిక లేదు. అంటే సులువుగా మనం అర్థం చేసుకోవడానికి అలా చెప్పుకుంటున్నాం, కానీ ఇట్స్ ఆల్ యూనిటరీ ప్రాసెస్ అంతే.
అశోక్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అది జనరల్ గా అందరూ అనుకున్నదే కామన్ గా జరిగింది చెప్తున్నాను. లైఫ్ ఎక్స్పీరియన్సే సార్. ఈ మధ్యన ఆ ఇంట్రెస్ట్ వల్ల చూస్తున్నాను. అంటే మా వర్క్ ప్లేస్ ఏరియాలో వర్క్ జరుగుతున్నప్పుడు వర్క్ లో ఇన్వాల్వ్ అయిన దానికన్నా వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది నాకు. సో ఆ వెయిటింగ్ వల్ల ఏంటంటే ఆ వెయిటింగ్ లో మా కొలీగ్స్ చాలా మంది మాక్సిమం ఇంకా సెల్ ఫోన్ చూడడం లేకపోతే వేరే వాళ్ళతో డిస్కషన్ పెట్టుకోవడం ఇది చేస్తుంటారు. కానీ నేను మాత్రం నా దగ్గర సెల్ ఫోన్ ఉంటది, మరి తీసుకెళ్ళకపోతే మా వాళ్ళు కాల్ చేస్తారు, అవ్వదు. నాకు సెల్ ఫోన్ ఉంటది కానీ మాక్సిమం పక్కన పెట్టేసి ఇంకా అసలు ఏంటిది ఆలోచనలు ఏంటి ఏంటనేది చూస్తాను అనమాట. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే అలా కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా మల్టిప్లై అయిపోతున్నాయి సార్. ఒకదానికొకటి మల్టిప్లై అయిపోతున్నాయి. మల్టిప్లై అయిపోయి అలాగే ఇంకా ప్రెజర్ కొట్టేసినట్టుగా ఇంకా వచ్చేస్తున్నాయి అనమాట. దాన్ని తట్టుకోలేకపోతున్నాం అనమాట. తట్టుకోలేక ఇంకా పక్కనే సెల్ ఫోన్ ఉంటది కాబట్టి దాన్ని తీసుకుని మళ్ళీ అంటే ఎక్కువ టైం చూడను కానీ మళ్ళీ చూస్తున్నాను అనమాట. అంటే ఏం అర్థమైందంటే దీన్ని బట్టి అంటే జనరల్ గా మనకి ఇదంతా కాన్సెప్ట్లు ఇవన్నీ తెలుసు కాబట్టి నేను ఇది చూస్తున్నాను. జనరల్ గా మనుషులు మామూలుగా వాళ్ళకి అంటే జనరల్ గా జరిగేది ఇదే కదా. ఈ ఒంటరితనం నుంచి ఇంకా ఇదంత టార్చర్ పెడతది, దీని నుంచి నేను తట్టుకోలేని అలా ఉన్నాను కానీ చూస్తున్నాను కానీ చాలా మంది అసలు దాని నుంచి తట్టుకునే శక్తి అస్సలు ఉండకపోవడం వల్ల ఇలాగా ఇమీడియట్లీగా దాన్ని తప్పించుకొని పారిపోతున్నారు కదా, ఆధారపడుతున్నారు కదా. ఆధారపడడానికి మెయిన్ రీజన్ ఇదే కదా అని అర్థమైంది సార్. నా ఎక్స్పీరియన్స్ బట్టి అర్థమైంది. అయినా సరే నేను అలా చూస్తున్నాను సార్, అబ్జర్వ్ అయితే చేస్తున్నాను. ఒక్కసారి కొట్టుకుపోతున్నానా లేకపోతే అబ్జర్వ్ చేస్తున్నానా అసలు ఆ డిఫరెన్స్ అనేది తెలియట్లేదు. అది సార్ నా ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే ఒకటి అది చాలా భయంకరమైంది అశోక్ గారు, టు ఫేస్ దట్. అందు గురించి అది ఎంతో టార్చర్ లాగా ఉంటుంది లోపల చూస్తుంటే. అయితే మీరు ఒకటి చూడాలి, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చూడడంలో ఏదైనా మోటివ్ ఉందా అనేది చెప్పండి. మోటివ్ అంటే అంటే ఇది మోటివ్ అంటే ఒక రకంగా ఉందనే అనిపిస్తుంది సార్. అంటే నాకు ఒక్కోసారి అసలు ఇది ఏది లేకుండా ఉంటే బాగున్ను, ఎందుకు ఇది ఖాళీగా ఉంటే బాగున్ను, మనసులో ఏమి లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటే బాగుంటది కదా అనిపిస్తూ ఉంటది సార్. అదే మోటివ్ అన్నమాట. సో ఆ మోటివ్ ఎప్పుడైతే ఉందో ప్రయత్నం వస్తుంది. అంటే యు ఆర్ ట్రైయింగ్ టు సీ ద వాట్ ఈస్. వెన్ వన్ ట్రైస్ టు సీ ది వాట్ ఈస్ కెనాట్ బి అండర్స్టూడ్. అంటే ఎప్పుడైతే ఒకరు ఉన్నదాన్ని చూడటానికి ప్రయత్నిస్తారో ఆ ప్రయత్నంలో మోటివ్ ఉంటుంది, మోటివ్లో ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ ప్రయత్నం ఎక్కడి నుంచి పుట్టింది? ఆ నేను నుంచే పుట్టింది. మళ్ళీ ఆ వాట్ ఈజ్ అనేటువంటి ఆ చార్టరింగ్ ఏదైతే ఉందో, మనసు గోల పెడుతుంది, ఏవో ఆలోచనలు వస్తున్నాయి కదా, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి కూడా నేను నుంచే వస్తున్నాయి. కాబట్టి నేనుని చూడటం వల్ల సంఘర్షణ వస్తుంది తప్ప గోలే మిగులుతుంది తప్ప ఉన్నది ఏంటి అనేది అర్థం కాదు. అది మొదటి విషయం. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుంది సార్, అర్థం. సో కాబట్టి అక్కడ మోటివ్ అనేది ఉండకూడదు. అంటే సపోజ్ లోన్లీనెస్లో నేను ఉన్నాను అని తెలుసుకోవడంకి ఎలోన్నెస్లోకి రావాలి అనే మోటివ్తో లోన్లీనెస్ని చూడకూడదు. లోన్లీనెస్ పోతే ఎలోన్నెస్ రావచ్చు, అది వేరే విషయం. కానీ యు మస్ట్ లవ్ టు సీ ద లోన్లీనెస్, అంతే. దట్ లవ్ హ్యాస్ నో కాజ్. If it has a clause, it is not love. అందు గురించి ఇష్టం అన్నమాట, మీకు తీవ్రమైన అభిలాష చూడటానికి. సో ఆ ఇష్టంతో మీరు ఆ ప్రేమతో ఆ తపనతో ఏంటి ఇది అని
చూడటానికి పూనుకున్నారు అంతే. మీకు దానివల్ల ఏమవుతుందో మీకు అవసరం లేదు. జస్ట్ ఏంటి గోల, బయట చూశారు, సెల్ ఫోన్లో ఎవరో మాట్లాడుతున్నారు, గందరగోళంగా ఉన్నారు, ఏదో జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు, కాలక్షేపానికి ఏటేటో అనవసర విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు, చూశారు. సో ఇది కదా ప్రపంచం అనుకున్నారు. సో మీరేం చేశారంటే ఈ ప్రపంచం నుంచి నేను బయటికి రావాలి అనుకొని మీలో ఉండేటువంటి థాట్స్ని గమనించటం వల్ల మీరు బయటపడిపోవాలి అనుకొని ఆ మోటివ్తో మీరు చూస్తున్నారు. అలా కాకుండా కేవలం ఏమవుతుంది అని దాన్ని ఒక కొత్త భాషని, ఒక రష్యా మాట్లాడారు, ఒక రష్యన్ మాట్లాడారు, ఒకరు చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడారు, అది మనకు తెలియదు. సో కాబట్టి దాన్ని ఎలా వింటాం మనం? తెలియనట్టుగా వింటాం. అలాగా తెలియనట్టుగా వినగలమా? అంటే ఆ మనసులో ఉండే గోలని గుర్తించి ఇదేంటి గోల వస్తుంది అనకుండా, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనకుండా, ఇది మంచి గోల, ఇది మంచి విషయమే అనకుండా, ఆ గోళ్ళ అప్రమత్తంగా లేకుండా దాంట్లో కొట్టుకుపోవడానికి సిద్ధమైనప్పుడు దాన్ని గమనించడం కానీ, అంటే అలా కొట్టుకుపోతుందేమో అనేటువంటి విషయం ఆ స్పాట్లో తెలియాలి. ఎలా తెలుస్తుంది? అక్కడ న్యాచురల్గా సైలెన్స్ ఉండేటప్పుడు కొట్టుకుపోతుందేమో అని తెలుస్తుంది, కొట్టుకుపోతుంది అని తెలుస్తుంది. అలాగే సంఘర్షణ వస్తే సంఘర్షణ వస్తుంది అని తెలుస్తుంది. కాబట్టి ఆ బిగినింగ్లో అదంతా చూసిన తర్వాత సైలెన్స్ కాదు ఇక్కడ, కానీ సైలెన్స్లోంచి చూడాలి. అంటే ఏంటి? అక్కడ మీరేం జరుగుతుంది అని చూస్తుండేటప్పుడు దాని మీద వ్యాఖ్యానం చేయనప్పుడు, అంటే కామెంటరీ ఏమి చేయకుండా ఉన్నప్పుడు, దాని యొక్క మంచి చెడ్డల్ని ఎంచకుండా ఉన్నప్పుడు, అవును కాదు అనకుండా ఉన్నప్పుడు, దాన్ని ఎటువంటి నియంత్రణ చేయకుండా ఉండేటప్పుడు, దాంతో ఎటువంటి ఒక ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఉండేటప్పుడు, దాన్ని అలాగే చూడగలిగినప్పుడు అక్కడ మీకు న్యాచురల్గా సైలెన్సే ఉందన్నమాట. అప్పుడు నేనులో ఉండే కంటెంట్ని ఎవరు చూస్తున్నారు? నేను చూడటం లేదు, సైలెన్స్ చూస్తుంది. ఆ సైలెన్స్ పేరే అవేర్నెస్, ఆ ఎరుక చూస్తుంది అన్నమాట. ఈ ఎరుకతో మీరు చూసినట్లయితే అది కొనసాగడానికి వీలవ్వదు. ఎందుకంటే నేను చూసినప్పుడు కొనసాగుతుంది. అది రాంగ్ సీయింగ్ అనమాట. రైట్ సీయింగ్ ఏంటి? నేను లేకుండా నేను చూడగలగటం, అంటే నిశ్శబ్దం అనేదే ఎరుక. ఆ ఎరుకతో నేను చూడగలగటం. అలా చూస్తుండేటప్పుడు ఆ నేను కొనసాగడానికి వీలవ్వదు. అక్కడ రెండు లేవు గనక కొనసాగే అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఆగిపోతుంది. అది మీరు చేయవలసిన పని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సార్ శివ గారు క్లారిటీ సార్ చెప్పండి సార్. సైలెన్స్ తో నేను చూడడము అంటే కొంచెము ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే సైలెన్స్ అనేది యాక్చువల్గా ఒక స్థితి అని అనుకొని మనం సైలెన్స్ని తెచ్చుకొని నేను చూడాలి అనుకుంటే ఆ స్థితి రాదు, అది స్థితి కాదు. ఎందుకంటే సైలెన్స్ అంటే ఏంటి? when there is no I, the center, the accumulated knowledge of the past, there is no center means also when there is no content in the consciousness, when there is no future and the past memories is future also, and if there is nothing there, there is silence. అయితే మనకెప్పుడు ఏదో ఒక దానితోనే ఉంటాం కనుక ఇక్కడ చాయిస్లెస్ అవేర్నెస్లో మనం తెలుసుకున్నది ఏంటి? యాక్చువల్గా పాజిటివ్ అవేర్నెస్లో అంటే దాన్ని ఖండించడం కాదు, ఒక విషయాన్ని ఒప్పుకోవడము కాదు. ఖండించినా గతంతోనే ఖండిస్తాం, ఒప్పుకున్నా గతంతోనే ఒప్పుకుంటాం, గత జ్ఞానంతో. దాన్ని తిరస్కరించడం కాదు, అది కూడా గతంతోనే జరుగుతుంది.
లేదా దాని మీద వ్యాఖ్యానించటం కాదు, అది కూడా గతంతోనే జరుగుతుంది. లేదా దాన్ని అణిచిపెట్టడం కాదు, అది కూడా ఒక మోటివ్ తోటే, నేనుతోటే జరుగుతుంది. దాని నుంచి పారిపోవడం కాదు, పారిపోవడం కూడా ఒక నేను యొక్క ప్రక్రియే. కాబట్టి ఇవేవి లేనప్పుడు ఆ పారిపోవడం కానీ, అణిచిపెట్టడం కానీ, తొక్కి పెట్టడం కానీ, ఖండించడం కానీ, విమర్శించడం కానీ, లేదా అంటే ఒప్పుకోవడం కానీ, తిరస్కరించడం కానీ, విశ్లేషించడం కానీ, ఇవేవి లేనప్పుడు అక్కడ సైలెన్స్ లేదంటారా? కానీ నేను ఉండదు కదా సార్. అంటే సైలెన్సే కదా ఉండేది. నేను లేని దగ్గర ఉండేదేది? అవును, సైలెన్స్ చూడడం. సైలెన్స్ ఉంటుంది. ఆ సైలెన్స్ ఏం చూస్తుంది? ఆ థాట్ యొక్క కదలికని చూడగలుగుతుంది. అప్పుడు వచ్చిన థాట్ని, అది ఏదైనా కానీ, ఆ సైలెన్సే దట్ అవేర్నెస్, దట్ చాయిస్లెస్ అవేర్నెస్. అండ్ ఇన్ దట్ సీయింగ్ దేర్ ఈస్ దట్ చాయిస్లెస్ అవేర్నెస్. అండ్ ఇప్పుడు ఉంది, అక్కడ ఉంది, తర్వాత ఉంది అన్నమాట అది. కాబట్టి సైలెన్స్ ఈజ్ నాట్ ది ఎండ్, బట్ సైలెన్స్ మస్ట్ బి అట్ ద బిగినింగ్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ఎవరు మాట్లాడటం లేదు, చెప్పండి. నారాయణ స్వామి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్తే, చెప్పండి. సార్ నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తా ఉన్నాను సార్. చెప్పండి. దాంట్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని ద ఫ్లాట్స్ సెల్లింగ్ ఉంటది. ఓకే. సో నేనేంటంటే మొత్తం అంటే చాలా మందికి ఫ్లాట్స్ చూపించడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, మొత్తం కంపెనీకు ఇటు కస్టమర్లకు కూర్చోబెట్టి సంజాయిషి ఇవ్వడము, ఇవన్నీ చేస్తా ఉంటాను సార్. సో ఎప్పుడైతే ఈ జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనలు తీసుకోవడము, లేదంటే ఆయన యొక్క వాక్యాలు చెప్పడం వింటూ, సో ఇలాంటి చేస్తూ ఉన్నప్పుడు నాలో నాకే కొన్ని సంఘర్షణలు ఎదురవుతాయి సార్. సో ఫ్లాట్ కాస్ట్ విషయాల్లోన అక్కడ ఉన్నటువంటి సమ్ వేరియేషన్స్, ఫ్లక్చుయేషన్స్, ఇవన్నీ చెప్పడం వల్ల సో కస్టమర్ ఏంటంటే నాట్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అరే ఇలాంటివి ఉన్నాయా అని చెప్పేసి. ఓన్లీ పాజిటివ్స్ మాట్లాడితే పాజిటివ్స్ తో పాటు నెగిటివ్స్ కూడా కస్టమర్ చూస్తా ఉంటాడు. సో ఈ విషయంలో నేను కాస్త ఘర్షణకి లోన్ అవుతా ఉన్నాను ఈ మధ్య. ఒక్కొక్కసారి ఇది ఈ ఫీల్డ్ వద్దు, తర్వాత మనం ఇంకొక ఫీల్డ్ నే ఎంచుకుందామా అనే ఒక్కొక్కసారి ఆలోచనలు వస్తా ఉంటాయి. లేదు ఇంకొకసారి సెల్ఫ్ చెప్తుంది, లేదు నువ్వు సొంతంగా బతకాలి, సొసైటీలో సెటిల్ కావాలంటే ఒక ఉన్నతమైన కెరియర్ ఇచ్చేటటువంటి ఫీల్డ్ ని ఎత్తుక్కోవాలనే ఉద్దేశంతో ఇదైతేనే సరైనది అని ఒక్కొక్కసారి సెల్ఫ్ చెప్తా ఉంది. సో ఒకసారి రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇంకొకసారి వేరే సర్వీస్ ఓరియంటెడ్, ఈ రెండింటి మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు వస్తాయి. ఉన్నప్పుడు నుండి ఒక్కసారిగా వచ్చేస్తాయి సార్ అవి థాట్స్ అన్ని. అంటే 1 వీక్ లో వన్స్ అలా, సో నెక్స్ట్ 10 days లో వన్స్ అలా, ఆ విధంగా విపరీతంగా వచ్చేస్తాయి. రాని సమయంలో అయితే సాధారణంగా ఉంటాను. సో ఎప్పుడైతే అవి థాట్స్ అనేది 1 by 1 వస్తే, సో వాటిని ఓవర్కమ్ చేయలేక అవుట్ బ్రస్ట్ అయిపోయి ఏదో ఒక దాంట్లో పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉంటాను. అంటే సినిమాకి వెళ్ళిపోవడము, ఇక వేరే పిచ్చా పార్టీ ఫ్రెండ్స్ తో వెళ్ళడము, ఆ విధంగా చేస్తా ఉంటాం సార్. సో ఇంకొకటి ఏంటంటే జిడ్డు కృష్ణమూర్తి యొక్క బోధనలు వింటున్న కొద్దీ సొసైటీలో నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అరే నువ్వు ఏంటి ఇలా అవుతా ఉన్నావు, ఇన్ని రోజులు ఈ విధంగా ఉండేవాడివి, సడన్ గా ఈ విధంగా మార్పులు చేసుకుంటున్నావు, సొసైటీ అంతా ఒక రకంగా ఉంది, నీవు మాత్రము
ఈ యొక్క విధానాలను పట్టుకొని ఇలా ఉన్నావు నువ్వు అని క్వశ్చన్ చేస్తా ఉంది సార్. అప్పుడు నేను మళ్ళీ నాలో నేనే ఇలా చేస్తున్నాను కదా, ఇది సరైందా కాదా అని అక్కడ కూడా కొంత సంఘర్షణకు లోనవుతా ఉన్నా సార్. ఇది సార్ నేను ఆల్రెడీ ఒక లాస్ట్ సత్సంగంలో కూడా ఒకసారి మీకు చెప్పినట్లు గుర్తుంది సార్. అవునా? నాకైతే గుర్తులేదు. ఓకే సార్. అయితే విషయం వినండి. కృష్ణమూర్తి గారు టీచింగ్స్ లో నాన్ ఫంక్షనల్ లైఫ్ గురించి లేదు, ఫంక్షనల్ లైఫ్ గురించే ఉంది. అంటే మన జీవితంలో ఉండి ఆ జీవితాన్ని మన మనసుని అర్థం చేసుకొని ఆ జీవితంలో కొనసాగాలనే విషయాన్ని బోధిస్తుంది. కానీ దీని నుంచి ఎడంగా పారిపోవాలనే విషయం ఎక్కడా బోధనలో లేదు, చెప్పలేదు. ఒక విషయం చూడండి, కృష్ణమూర్తి గారు చెప్పిన విధానాల్లో తెలియకపోయినప్పుడు మీకు ఈ ఘర్షణ లేదు. తెలిసిన తర్వాత ఈ ఘర్షణ వచ్చింది. అయితే కృష్ణమూర్తి గారు కూడా చెప్తుంటారు ఏంటి, ఇట్ ఈస్ డేంజరస్ అని. అది ప్రమాదకరం అని చెప్తారు. దేనికి ప్రమాదకరం? నేను అనే దానికి ప్రమాదకరం. కానీ యాక్చువల్గా చూస్తే నేనే ప్రమాదకరం. నేను అనేటువంటిదే ప్రమాదకరం. ప్రపంచం అంతా నేనులోనే బ్రతుకుతుంది. ప్రపంచం మొత్తం అందరు మానవులు, ఎవరో కొద్ది మంది మినహా అందరూ కూడా నేనులోనే బ్రతుకుతున్నారు. కాబట్టి ఆ నేనులో ఉన్న బ్రతుకే ప్రమాదకరం, అసలు నిజంగా ప్రమాదకరం. ఎందుకంటే దానివల్లే ఈ నేరాలు, ఘోరాలు, తాపత్రయాలు, డబ్బు కోసం, స్త్రీల కోసం పుట్టేటువంటి కొన్ని కొట్లాటలు, మతపరమైన కొట్లాటలు, దేవుడి పేరున కొట్లాటలు, క్రౌర్యం, సంఘర్షణ, ప్రేమలేనితనం, ఇవన్నీ నేను నుంచే బయలుదేరాయి. కాబట్టి ఈరోజు తీవ్ర సంక్షోభాలన్నీ ఉన్నాయి అని అంటే జీవితంలో, మానవ జీవితంలో, దానికి కారణం నేనే అని చెప్పాలి. నేను అంటే ఆ నేననే కేంద్రం. నేననే కేంద్రంతో ఉన్న మీరు, నేను అందరం ఆ నేను అనే దానివల్లే ప్రపంచం అంతా కూడా సంక్షోభంలో ఉంది. అయితే ఈ నేనుకి ప్రమాదం వస్తే, ఈ నేను ప్రమాదం తెచ్చిపెడుతుంది, ఓకే. కానీ ఈ నేనుకే ప్రమాదం వస్తే అప్పుడు ఏమవుతుంది? శుభ పరిణామం కలుగుతుంది. అర్థమవుతుందా? నేను వల్ల ప్రమాదం ప్రపంచానికి, అందరి జీవితానికి. కానీ నేనుకే ప్రమాదం వస్తే మనం క్షేమంగా ఉంటాం, ప్రపంచము క్షేమంగా ఉంటాం. మనం ప్రేమతో ఉంటాం, ప్రపంచం కూడా అలా మారడానికి వీలవుతుంది. అందుకని నేనుకు ప్రమాదం మన కృష్ణమూర్తి గారి బోధనలు మీరు చదివినప్పుడు, మీరు జీవితంలో అప్లై చేసినప్పుడు నేను ప్రమాదం ఏర్పడుతుంది. షూర్గా ప్రమాదం. మీరు అందరిలాగా చేయలేరు. ఖచ్చితంగా అది మోసకారి పని అని తెలిసినప్పుడు ఆగుతారు కొంచెం, దానివల్ల ప్రమాదం వస్తుంది. సో అందుకనే మీరు అందరూ విమర్శిస్తారు, మీరు ఎందుకు ఇలా తయారవుతున్నారని. అప్పుడు నేను ఎలా జీవితంలో సర్వైవ్ అవుతాననే భయం వస్తుంది ఇలా చేస్తే.
ఆ సకల పాపాలు పోతాయని అందరూ పోతా ఉంటారు. అది ఇరుకుగా ఉంటుంది, ఒక అడుగు మాత్రమే సందు మాత్రం పట్టేంత ఉంటుంది. దాంట్లో ఒక మనిషి ఇట్లా ఇరుక్కొని వస్తూ ఉంటాడు. సో దానిని నేను చూసినప్పుడు, అరే ఇంత చిన్నగా ఉన్నటువంటి రంధ్రం నుంచి ఎలా వస్తున్నారో, నేను అక్కడ ఉంటే నేను ఇలా ఇరుక్కుపోతానమ్మో, ఓయమ్మో నేను తట్టుకోలేను అని నేను అక్కడ లేను. కానీ అక్కడలో అందులో వెళ్ళినట్టు నాలో బాధ అనేది వచ్చేస్తుంది ఇమీడియట్ గా. నేను ఇరుక్కున్నానే దాంట్లో నుంచి అమ్మా అంటున్నాను. అలాగే ఏదైనా వాటర్ లో మునిగిన వ్యక్తిని చలనచిత్రంలో చూస్తే, నేను వాటర్ లో పడిపోతానని, నేను బతకలేను వాము అని ఉన్నట్టుండి అక్కడ కూర్చొని దాని నుంచి ఒకసారిగా గాలి పీల్చుకోవడము అలా చేస్తున్నాం అన్ఎక్స్పెక్టెడ్లీ. అంటే నేను చిక్కుకుంటున్నానని తర్వాత మెల్లమెల్లగా నేను అర్థం చేసుకుంటున్నాను సార్. ఏదైనా గుహలోకి ప్రవేశించితే ఇక ఆ గుహ పడిపోతే నేను మరణిస్తాను, నేను ఇక బతకలేనేమో, నేను బయటికి రాలేనేమో ఆ గుహ నుంచి అంటూ ఒక్కొక్కసారి విపరీతమైన భయం సార్ అది. సార్ ఇవన్నీ గమనించిలో నేను కనుక్కున్న విషయాలు సార్. నేనంటే భయమే కదా, భయమే. నేను పోతేనే భయం లేదు. కాబట్టి నేనని అంత ఐడెంటిఫై చేసుకున్నాం, మన బాడీయే నేనని, మన ఆలోచనలే నేనని, మనకున్న సంపదే నేనని, మనకున్న కుటుంబమే నేనని, ఇలాగ నేనుతో ఎన్నో పెట్టుకున్నాం, ఎన్నో లింకులు పెట్టుకున్నాం. కాబట్టి ఈ తెలిసిన ప్రపంచం అంతా ఆగిపోతుందేమో నా నుంచి పోతే ఎలాగా అని భయం, తెలిసిన దాని నుంచి దూరం అయిపోతామని భయం. అదే భయం, అదే మరణ భయం. ఇదంతా గమనించటంలో అర్థం అవ్వాలి. అర్థమైతే నాట్ ఓన్లీ సీయింగ్ ది థాట్, బట్ యూ హ్యావ్ టు సీ ద నేచర్ ద థాట్. ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది, దాంట్లో ఉన్నది ఏంటి, దాని మోటివ్ ఏంటి, అక్కడ ఏముంది అనేది మీరు చూస్తూ వెళ్తే అప్పుడు ఆ థాట్ అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్, థ్యాంక్ యూ. సార్ ఇక చిన్న క్లారిటీ సేమ్ సార్. సార్ థాట్ నేచర్ను చూస్తూ పోతూ ఉంటే అంటే మళ్ళీ అంటే అది ఎట్లా వచ్చింది, ఎక్కడ నుండి వస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, అది మీరు కంప్లీట్ సైలెన్స్లోనే చూడాలంటున్నారు. కానీ అక్కడ కొంచెము క్లారిటీ, అంటే కరెక్ట్ క్లారిటీ వస్తలేదు సార్. అంటే ప్రయత్నం చేస్తున్నాను, బట్ కొంచెం క్లారిటీ అనిపిస్తలేదు సార్. అంటే ఇక్కడ థాట్ అనేది పుట్టుక స్థానం ఏది? థాట్ ఎక్కడి నుంచి పుడుతుంది, దాని స్థానం ఏంటి? Is there a thought without the thinker? Is there a thought without the past knowledge? Is there a thought without memory? అంటే దాని మట్టుకు అది పుట్టడం లేదు, దేని నుంచో పుడుతుంది థాట్. అంటే ఇంటెలెక్చువల్ గా క్లియర్ సార్, బట్ ప్రాక్టికల్ గా అదే నేను వస్తున్నాను, ప్రాక్టికల్ గా వస్తున్నాను. ముందు క్లారిటీ కోసం మాట్లాడుతున్నాను. నేను ఇంటెలెక్చువల్ క్లారిటీ కోసం అని మీకు చెప్పడం లేదు, మీకు యు నో దట్. బట్ ఇఫ్ వీ గో స్లోలీ, ఐ థింక్ నేను అండర్స్టాండ్ చేసుకోగలమేమో అని అలా వెళ్తున్నాను అంతే. సో ఇది మనం చూసాం కదా, ఇది మనకు తెలిసింది, చూసాం. అయితే
ఎరుక ఉన్నప్పుడు, అంటే ఎరుక అంటే అక్కడ సైలెన్స్ ఉంది, నాన్ ఇంటర్ఫియరెన్స్ ఉంది విత్ అనదర్ థాట్. సీయింగ్ ది థాట్ విత్ థాట్ and seeing the thought without thought. Seeing the thought without thought is awareness, choiceless awareness. Okay? So, ఆ థాట్ని చూసినప్పుడు ఏమవుతుంది? థాట్ వస్తుంది అని గమనించినప్పుడు థాట్ ఆగడం ఒక్కటే కాదు, ఆ థాట్ తాలూకా మొత్తం దాని తాలూకా ఇంట్రికసీస్, ఇంగ్రీడియంట్స్, ద మోటివ్స్ అండ్ ఇట్స్ నేచర్ అండ్ ద స్ట్రక్చర్. అంటే ఎప్పుడూ కూడా థాట్స్తో కొట్టుకుపోవడం, థాట్ని థాట్తో కలిపి చూడడం, దాంతో విభేదించడం, ఒప్పుకోవడం, తిరస్కరించడం, పారిపోవడం, ఇవన్నీ ఉన్నాయి తెలుసు మనకి. కానీ థాట్తో కలిసి ఉండడం తెలియదు. ఆ కలిసి ఉండడంలో వేరేగా ఉండడం తెలియదు. కలిసి ఉండడం అంటే కొట్టుకుపోవడం కాదు. కెన్ వి స్టే విత్ ది థాట్ వితౌట్ ది థాట్, వితౌట్ ఎనీ థాట్ మీన్స్ వితౌట్ ద థింకర్. అంటే థింకర్తో కనెక్ట్ అవుతున్న థాట్ని తెలుసు. థింకర్ ఈజ్ ఆల్సో అనదర్ థాట్. బట్ అనదర్ థాట్ అనేది లేకుండా మనం థాట్ తోటే ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నాట్ ఓన్లీ ద డిస్మిసల్ ఆఫ్ థాట్, అక్కడ థాట్ ఆగడం ఒక్కటే కాదు, కానీ ఆ థాట్లో ఉండేటువంటి పనికిరానితనం, దాంట్లో ఉండే ప్రమాదం, తర్వాత దాంట్లో ఉండేటువంటి ఒక ఫాల్స్నెస్, దాంట్లో ఉండేటువంటి ఏ విషయాలు ఉన్నాయో లోపట నిబిడీకృతంగా ఆ విషయాలన్నీ కూడా వెల్లడి అవుతుంటాయి. మనం వెల్లడి, థింకర్ వెల్లడి చెయ్యడు దాన్ని, థింకర్ లేడు కనుక. బట్ దెర్ ఈస్ ఎ రివిలేషన్. రివిలేషన్ అనేది ఏంటి యాక్చువల్గా? సో the thought reveals itself. The falseness reveals itself, its nature. The truth in the falseness reveals itself. Then we see how dangerous it is, how futile it is, how awkward it is, and then how impermanent it is and all that. పూర్తిగా చూడగలుగుతాం అన్నమాట. అప్పుడేమవుతుంది? ఆ థాట్ తాలూకా ఇంతవరకు దాంతో ఉండే వాల్యూ అంతా కూడా ధ్వంసమైపోతుంది పూర్తిగా. అప్పుడేమవుతుందంటే ఒక నిజమైన ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఖాళీ అంటే శూన్యత కాదు, పరిపూర్ణత. అంటే అక్కడ మళ్ళీ సైలెన్స్ వచ్చి ఒక గంభీరత, ఒక పరిపూర్ణత అక్కడ ప్రత్యక్షం అవుతాయి. అంటే అక్కడ అది నిజంగా అవేర్నెస్లో జరిగిన ఒక ఒక గొప్ప విషయం అన్నమాట. ఇది జరుగుతుంది. బట్ మనం ఇలా చూసేసి అలాగా ఓహో చూసామని అనుకుంటే చాలదు, అక్కడ ఆలోచన ఆగిపోతే చాలదు, కానీ ఇంత లోతుగా చూడాలి దాన్ని. అలాగ చూసినప్పుడు మాత్రమే అప్పుడు జీవితంలో తిరిగి మళ్ళీ దాని వెంట పడం, ఆ ఉన్నది అనే దాని మీద వెంట పడం, దాంట్లో ఉండే నేచర్ అర్థమే అది రాలిపోతుంది అన్నమాట. అంటే థింకర్ మళ్ళీ థాట్ యొక్క దీంతో జోక్యం పెట్టుకోడు. ఎందుకంటే థింకర్ అనేవాడు అక్కడ ఉన్నప్పుడే ఈ గందరగోళం చూడటంలో. థింకర్ ఉన్నప్పుడు
మళ్ళీ ఇంకో థాట్ వస్తుంది, సైలెంట్ వచ్చేస్తుంది, ఇమీడియట్ గా ఇంకో థాట్ వస్తుంది. సో అక్కడ థింకర్ ఉన్నాడు కాబట్టి కంప్లీట్ సైలెన్స్ లేదు, అది ఇంకా ఆ థాట్ రిలీజ్ చేసే మూమెంట్స్ చూడలేకపోతుంది, అంతే కదా? అంతే. అంటే వాట్ ఈజ్ అనేది పూర్తిగా రివీల్ అవ్వలేదు, పూర్తిగా ఓపెన్ అవ్వలేదు అక్కడ. ఇంకా హై అటెన్షన్ అలర్ట్ తో చూడాలంటారు. అంటే అక్కడ నిజంగా హై అలర్ట్నెస్, అటెన్షన్, స్పాంటేనిటీ ఇవన్నీ ఎలాగొస్తాయి? బికాస్ ఇఫ్ యూ డూ కేర్ ఫర్ దట్, కంప్లీట్ కేర్ అండ్ కంప్లీట్ తపన అన్నమాట. అంటే ప్యాషన్ టు సీ దట్ కంప్లీట్లీ అండ్ హోల్లీ. అది ఉండేటప్పుడు ఏంటవుద్ది, ఎప్పుడైతే ఆ ఇష్టం కలిగిందో టోటల్గా వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. మనం పెట్టుకోవాలంటే రావు, మనం పెట్టుకొని సంకల్పించి పెట్టాలి అనుకున్నది మళ్ళీ ఏకాగ్రత అవుతుంది. ఏకాగ్రత కాదు అది. ఏకాగ్రత అంటే మళ్ళీ ఎఫర్ట్ ఉంటుంది, ఎఫర్ట్ ఉంటే మళ్ళీ సెల్ఫ్ నుంచి వస్తుంది, వస్తే మళ్ళీ డిస్ట్రాక్షన్ అవుతుంది. అది చాలా సున్నితంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నైస్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. ఐ మస్ట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వీటికి ఆన్సర్ రావడం కష్టం సార్, ఎక్కడ నుండి మీరు ఉన్నారు, చాలా డీటెయిల్గా చెప్తున్నారు సార్. ఏదో నేనేం చెప్పడం లేదు, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సార్ క్లారిఫికేషన్. వెంకటేశ్వర గారు చెప్పండి. హార్ట్ ని చూడడం, హార్ట్ ని చూడడం అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉన్నది సార్. చెప్పండి. ఎలాగంటే థాట్ ఈజ్ పాస్ట్, థాట్ అంటేనే పాస్ట్. పాస్ట్ అంటే అక్కడ అర్థం ఏంటి, ఇక్కడ పాస్ట్ లో జరిగిపోయినటువంటి ఏదో ఒక సంఘటనని మెమరీ బయటికి అది థాట్ రూపంలో మనకు వస్తుంది. అదే థాట్, ఏదో ఒక సంఘటన. ఈ సంఘటన ఏదో ఒక సెకండ్లోనో 2 సెకండ్లోనో జరిగిపోయిన సంఘటన కాదు. ఆ సంఘటన జరగడానికి ఒక 5 నిమిషాలు డ్యూరేషన్ పట్టి ఉండొచ్చు, లేదా 10 నిమిషాలు పట్టొచ్చు, అరగంట పట్టొచ్చు. ఈ అరగంటలోనే ఆ సంఘటన వన్ ఆఫ్టర్ వన్ అంటే సంఘటన జరుగుతూ ఉంటుంది. అంటే ఒకరు మాట్లాడడం, తర్వాత ఇంకొకరు మాట్లాడడం, లేదా ఒకరు ఏదో కోపడడం, ఏదో సంథింగ్, ఒక డ్రామా, ఒక 5 minutes 10 minutes ఏదో సంథింగ్ జరుగుతుంది. అది ఒక సంఘటన. ఆ సంఘటన మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవడం థాట్. సో ఇట్ ఈస్ పాస్ట్ లో జరిగిపోయిన సంఘటన. ఇప్పుడు ఈ థాట్ ని అబ్జర్వ్ చేయడం అంటే ఆ సంఘటన అంతా రిపీట్ అవుతూ ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేయడం, ఆ సంఘటన అబ్జర్వ్ చేయడం. సో ఆ సంఘటన అనేది పాస్ట్. సంఘటన అబ్జర్వ్ చేయడం అంటే అగైన్ ఇట్ ఈస్ పాస్ట్. పాస్ట్ ని చూస్తున్నాం. పాస్ట్ ని చూడడం అంటే పాస్ట్ లో ఉంటున్నట్లు లెక్క. మనం ప్రెజెంట్ లో ఉంటే, ఐ మీన్ అటెన్షన్ లో ఉంటే అక్కడ పాస్ట్ ఉండదు. పాస్ట్ ఉంది అంటే అక్కడ అటెన్షన్ లేదు. పాస్ట్ ఉందంటే అటెన్షన్ లేదు, అటెన్షన్ లో పాస్ట్ ఉండదు. ఇప్పుడు మనం అటెన్షన్ లో ఉండి అబ్జర్వ్ చేయలేదు తప్ప పాస్ట్ లో అంటే థాట్ లో కొట్టుకుపోకూడదు. థాట్ బయట ఉండి చూడడం అనేది కూడా ఆ జరిగిపోయిన సంఘటన చూస్తున్నాం అంతే. థాట్ని చూడడం అంటే ఏంటి, ఆ జరిగిపోయిన సంఘటన చూస్తున్నాం అంటే మన పాస్ట్ లోకి వెళ్ళిపోతున్నాం అగైన్. సో ఇక్కడ థాట్ ని అబ్జర్వ్ చేయడం అంటే ఆ సంఘటనని అబ్జర్వ్ చేయడం. థాట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ ని అబ్జర్వ్ చేయడం, దట్ ఈస్ పాస్ట్. పాస్ట్ ని అబ్జర్వ్ చేయడం అంటే పాస్ట్ లోకి వెళ్ళిపోతున్నాం అంతే. పాస్ట్ లోకి వెళ్లకుండా పాస్ట్ ని అబ్జర్వ్ చేయడం అనేది సాధ్యం కాదేమో అని నాకు అనిపిస్తుంది సార్. అటెన్షన్ ఇక్కడ 2 ఇష్యూస్ సార్. ఈ అటెన్షన్, ఇన్అటెన్షన్. అటెన్షన్ లో ఉన్నప్పుడు పాస్ట్ ఉండదు. పాస్ట్ ఉంది అంటే అది అటెన్షన్ కాదు.
సో ఈ పరిస్థితుల్లో థాట్ని అబ్జర్వ్ చేయడం అనేటువంటిది అటెన్షన్లో సాధ్యం కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ థాట్ వల్ల ఈ థాట్ ని మామూలుగా అంటే ఈ అటెన్షన్ నుండి అబ్జర్వ్ చేయడం, థాట్ గురించి ఒక అండర్స్టాండింగ్ మనలో ఏర్పడినప్పుడు థాట్ వల్ల కలిగేటువంటి డిసడ్వాంటేజెస్ కానీ, లేదంటే ప్రమాదాలు కానీ, లేదంటే ఇవన్నీ అంటే దాని రకరకాలైనటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, మనకు చాలా నష్టాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా థాట్ అనేది అంటే ఇక్కడ థాట్ అనేదే ఉండకూడదు. థాట్ ఉంది అంటే దాని తాలూకు డిసడ్వాంటేజెస్ అన్ని కూడా మనం ఫేస్ చేస్తున్నట్టు లెక్క. సో ఇక్కడ థాట్ని ఉండకూడదు అనేది మనకు అర్థమైనప్పుడు అటెన్షన్లో ఉండడం ద్వారా ఉంటే అంటే ఇట్స్ నాట్ ఎఫర్ట్. అది అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా థాట్ నుంచి మనం బయటపడతాం కాబట్టి ఆటోమేటిక్గా అటెన్షన్ వస్తుందే తప్ప కావాలని అటెన్షన్ తెచ్చుకుని పాస్ట్ని థాట్ని అబ్జర్వ్ చేయాలంటే అది సాధ్యం కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే థాట్ ఈజ్ పాస్ట్. థాట్ అని ఒక వర్డ్ కాదు, థాట్ ఈజ్ ఎ ప్రాసెస్. ఒక ఇన్సిడెంట్ తాలూకు డ్యూరేషన్ 5 minutes 10 minutes హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్. అది థాట్ అని ఒక వర్డ్ కాదు, ఒక సింపుల్ ఒక లిప్తపాటు కాలంలో జరిగిపోయేది కాదు. సో ఈ థాట్ని అబ్జర్వ్ చేయడం అంటే ఆ ఇన్సిడెంట్ అంతటినీ కూడా మనం చూడాలి. అంటే విల్ బి ఇన్ ద పాస్ట్. అంటే పాస్ట్లోకి వెళ్ళామంటే ఇట్ ఈస్ ఇన్ అటెన్షన్. సో అటెన్షన్లో పాస్ట్ లేదు, అటెన్షన్లో పాస్ట్ అనేది మనకి చూడలేమని నా అభిప్రాయం. సో ఎంతవరకు కరెక్ట్లో మీరు కొద్దిగా క్లారిఫై చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పాస్ట్ అనేది థాట్. ఓకే, మెమరీ నుంచి వచ్చిందే థాట్, ఒక అనుభవం నుంచి వచ్చిందే థాట్. అయితే అది 5 నిమిషాలు 10 నిమిషాలు జరగక్కర్లేదు. ఎందుకంటే మీరు నన్ను ఇడియట్ అని తిట్టిన తర్వాత నేను జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ నా గుండెల్లో ఒక స్కార్ ఏర్పడింది. ఆ క్షణం చాలు, అంతే. అది తిరిగి గుర్తుకు వస్తుంది, తిరిగి బాధపడుతుంది. ఆయనకి మళ్ళీ ఇతను ఎందుకు అలాగా అన్నారు, ఎందుకు అలా మాట్లాడారు అనేసి ఒక ఆలోచన క్యారీ ఓవర్ అవుతుంది, హార్ట్ క్యారీ ఓవర్ అవుతుంది. అయితే అబ్జర్వేషన్ అంటే కేవలం థాట్ని చూడటం అనేది కాదు. సీయింగ్ అంటే అక్కడ ద సీయింగ్ వితౌట్ ద సీయర్. అంటే ఆలోచనతో చూడటం కాదు, థాట్ని థింకర్తో చూడటం కాదు. అప్పుడు మీరు అన్నట్టుగా చూడటం అనేది జరగటం లేదు. గతమైన ఆలోచనే మళ్ళీ గతమైన ఆలోచనని చూస్తుంది. అంటే ఆలోచించేవాడు గతమే, అతను కూడా ఆలోచనలో భాగమే. కాబట్టి ఆలోచనని మళ్ళీ ఆలోచించేవాడంటే ఇంకొక ఆలోచనతో చూడటం. కాబట్టి అక్కడ చూడటం అనేది ఏంటి, అది కాదు చూడటం. యాక్చువల్గా సీయింగ్ అనేది ఏం జరుగుతుంది అక్కడ? సీయింగ్లో పాస్ట్ లేదు, అంటే అక్కడ సీయర్ లేడు, థింకర్ లేడు, జడ్జిమెంట్ లేదు, క్యారీ ఓవర్ అంటే అవును కాదు అనే సంఘటనలతో కొనసాగటం లేదు, అణిచిపెట్టడం లేదు, విశ్లేషించటము లేదు, దాని నుంచి పారిపోవడము లేదు. బట్ దేర్ ఈజ్ ఎ స్టేయింగ్ విత్ దట్ వితౌట్ ఎనీ కామెంట్, వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్. ఈ చూడటం నిజంగా అలాగ చూసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ అటెన్షన్ అనే పదం ఎందుకు వాడారు అది కూడా చూడాలి. ఎందుకంటే
టు అటెండ్ మీన్స్ టు బీ విత్ ఇట్, అంటే దాంతో ఉండటం, అది మాత్రమే అన్నమాట, ఇంకోటి కాదు. అంటే అక్కడ మన హోల్ బీయింగ్ అంతా కూడా దాని మీదే ఉండటం అన్నమాట. సో అటువంటి అటెన్షన్ అనేది స్వతహాగా మనలో లేదు గనక నేను హర్ట్కి గురయ్యాను, మీ మాటకి నేను గాయపడ్డాను. అయితే అది మెమరీలోకి వెళ్ళింది, అది బ్రెయిన్లో రికార్డ్ అయింది, తిరిగి కాలక్రమేణా రిపీట్ అవుతుంది, క్యారీ ఓవర్ అవుతుంది. అప్పుడు ఆ క్యారీ ఓవర్ అవుతుంది చూస్తున్నానంటే మళ్ళీ మళ్ళీ చూడటం వల్ల మళ్ళీ అది జ్ఞాపకం తెచ్చుకున్నట్టు, అంటే ఒక జ్ఞాపకం నుంచి అది మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చి అది మళ్ళీ ముద్రపడి మరింత బలవంతం అవుతుంది తప్ప అది వీక్ అవ్వదు. అందువల్ల అక్కడ పూర్తి శ్రద్ధతో మనం దాన్ని ఏంటి అనేది చూడటం వల్ల మాత్రమే, ఆ చూడటంలో జోక్యరహితంగా చూడటం వల్ల, మరో ఆలోచనతో దాంతో భేటీ పడకపోవడం వల్ల దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అర్థమయ్యి ఆ లోపల ఉండేటువంటి అటెన్షన్ అనేటువంటిది ఎప్పుడైతే ఉద్భవించిందో కలగాలది, ప్రయత్నంతో మనం తెచ్చుకునేది కాదు అటెన్షన్. కానీ మనం శ్రద్ధగా ఏంటి ఏమవుతుంది అనేటువంటిది మనం అక్కడ చూడాలి. దాన్ని గుర్తుపట్టడం కోసం కాదు, దాన్ని నల్లిఫై చేయటం కోసం కాదు, లేకపోతే దాన్ని దాటి వెళ్ళిపోవడం కోసం కాదు, బట్ దాన్ని ఇంకా తెలుసుకోవాలని కుతూహలంతో చూస్తున్నాం. లోపల ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతుంది, ఏ థాట్ తర్వాత ఏ థాట్ వస్తుంది ఏంటి అని జస్ట్ వీఆర్ అబ్జర్వింగ్. ఆ అబ్జర్వేషన్లో ఏమవుతుందంటే దిస్ ఎ గ్రేట్ లెర్నింగ్ అబౌట్ ద థాట్. ఆ లెర్నింగ్ వల్ల ఏమవుతుందంటే మనసు దాని నుంచి ఎంతో నేర్చుకుంటుంది, తెలుసుకుంటుంది. దానివల్ల తెలుసుకోవటం వల్ల అర్థమవుతుంది. అలాగ అర్థం అవడం వల్ల అది దాని తాలూకా రిపిటేషన్ ఆపి దానిలో ఉండేటువంటి కంటెంట్ తెలిసి అది రాలిపోతుంది. కాబట్టి అక్కడ ఆ తెలుసుకోవటం అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ సీయింగ్ అన్నమాట. ఇట్స్ ఏ డైరెక్ట్ సీయింగ్. అలాంటి డైరెక్ట్ సీయింగ్ లేకపోతే అవేర్నెస్లో మాత్రమే డైరెక్ట్ సీయింగ్ ఉంటుంది. లేదా అంటే మామూలుగా మనం చూసేటువంటి విషయాలు తిరిగి రిపీట్ అవుతున్నప్పుడు చూస్తుంటే అది మరింత గాఢత్వం పొంది మరింత ఆ గాయం ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా సెల్ఫ్ ఇంకా గాయపడుతుంది, ఇంకా బాధపడుతుంది, ఇంకా ఇంప్రింట్ లావ్ అవుతుంది. కాబట్టి ఈ చూడటం అనేది ఎక్కడి నుంచి చూస్తున్నాం అనేది చాలా ప్రధానం. సో అది నిజంగా చూడగలిగితే ఆటోమేటిక్గా అవగాహన అవుతుంది దాని యొక్క నేచర్ అంతా. అప్పుడు ఆ అండర్స్టాండింగ్ వల్ల అది రాలిపోతుంది. అంతే జరుగుతుంది అక్కడ. సార్ ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. సార్ చెప్పండి. ఇప్పుడు మనం ఒక థాట్ను ఒక సరే భయాన్ని కలిగించేదో లేకపోతే బాధను కలిగించేదో ఒక థాట్, యాంగ్జైటీ కలిగించేదో ఒక థాట్ వచ్చింది, దాన్ని మనం చూస్తున్నాం, చూడగానే అది డిసపియర్ అవుతున్నది కదా సార్, అది పోతుంది. మళ్ళీ దాన్ని పూర్తిగా చూడాలంటే మళ్ళీ మనం దాన్ని ప్రయత్నపూర్వకంగా తీసుకురావాలి సార్. ప్రయత్నపూర్వకంగా తీసుకొస్తే మళ్ళీ ఘర్షణకు అవసరం లేదు. ఎందుకంటే అది ప్రయత్నంతో మళ్ళీ మెమరైజ్ చేసుకొని దాన్ని తీసుకురావక్కర్లేదు సార్. అక్కడ ఏంటి అంటే అది ఎండ్ కాలేదు కదా, అక్కడ ఆగింది చూడటం వల్ల. ఇప్పుడు నేను ఒక దొంగ నా జేబు కత్తిరిస్తున్నాడని గమనించాను, గమనించడం ఆపాడు సార్. కానీ ఆ దొంగ నేచర్ ఉంది చూసారా, జేబు కత్తిరించడం, అది ఆగిందా? ఆగదు సార్, అది ఆగదు. కాబట్టి థాట్ కూడా అంతే, చూడటం వల్ల ఆగింది ఓకే, కానీ దాని నేచర్ ఏంటి? తిరిగి రిపీట్ అవ్వడం. అంటే తిరిగి మళ్ళీ మీరు ప్రయత్నించి చూడక్కర్లేదు, తిరిగి అది వస్తుంది, అదే వస్తుంది. తిరిగి అది వచ్చినప్పుడు మళ్ళీ మనం అవేర్నిస్తుంటుంది, దాన్ని మళ్ళీ చూడగలగాలి. అప్పుడు ఎరుకతో చూస్తే మళ్ళీ పోతుంది. అక్కడ ఏమంటే
సూపర్ఫిషియల్ గా మనం ఒక ఎరుక పెట్టాం, అక్కడి నుంచి రాలిపోయింది, చూసాం రాలిపోయింది, అది ఓకే, అది మన అందరికీ జరుగుతుంది, మన అందరికీ జరుగుతుంది. అయితే ఏది జరగడం లేదంటే ఆ థాట్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఆగడం లేదు, అది జరగడం లేదు. అదే సార్, అదే కదా. ఒకవేళ జరిగినా అప్పుడే రాదు, మళ్ళీ కొంచెం టైం తర్వాత. మొత్తం మీద టైంకి వదిలేయండి, మొత్తం మీద వస్తుంది కదా, వస్తుంది సార్. కాబట్టి ఇది జరగటం లేదు, ఆగడం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇందాక నుంచి మనం చూస్తున్నది అదే, శివగారు అడిగిన ప్రశ్నలో కానీ అన్నిట్లో కానీ, ఇందాక నుంచి మనం జరుగుతున్న డైలాగ్ లో ఏం చూస్తామంటే ఆ థాట్ తాలూకా ఆ నేచర్ ఏంటి, అందులో ఉండేటువంటి ఫాల్స్నెస్ ఏంటి, అందులో ఉండే ప్రమాదం ఏంటి, అందులో ఉండే అసహ్యత ఏంటి, అందులో ఉండేటువంటి విషయం ఏంటి అనేటువంటిది టోటల్ గా చూడటం అనేది ఇంతవరకు చేయలేదు. థాట్ వచ్చిందని గమనించాం అంతే. సో దాన్ని మనం చూడాలి అంటే ఆ థాట్ ఎటు తీసుకొని వెళ్తుంది, థాట్ మళ్ళీ ఇంకొక థాట్ తో ఎలా వెళ్తుంది, థాట్ ఎలా క్యారీ ఓవర్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా థాట్ తో పాటు మన అవేర్నెస్ ఉండాలి. ఉంటే ఏమవుద్దంటే ఆ థాట్ తాలూకా ఉన్న థాట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బహిర్గతం అవుతాయి సార్. అది బహిర్గతం అయ్యే విషయం జరిగినప్పుడు మాత్రమే థాట్ తాలూకా నేచర్ అండ్ స్ట్రక్చర్ అర్థం అవుతుంది, యాక్చువల్ గా అవగాహన అవుతుంది. అవగాహన అయినప్పుడు మాత్రమే రిపిటేషన్ అవ్వదు సార్, లేకపోతే క్యారీ ఓవర్ అవుతుంది, రిపీట్ అవుతుంది. కాబట్టి మన హార్ట్స్ అన్ని క్యారీ ఓవర్ అవుతాయి. అవును సార్. సార్ సార్ ఇంకొక విషయం సార్. సార్ ఇప్పుడు ఒక థాట్ మనకు వచ్చింది, సరే కోపం వచ్చింది, భయం వచ్చింది, దాన్ని మనం తీసేయాలనే ఉద్దేశంతో కూడా చూడొద్దు దాన్ని. ఇది మనకు ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇది మంచిది కాదు అనే దానితో కూడా చూడొద్దు. అప్పుడేమవుతుంది, థాట్ తో చూస్తున్నాం సార్. సార్ మనం ఇప్పుడు అంటే ఇప్పుడు మనం థాట్ లేకుండా చూస్తున్నప్పుడు అక్కడ కోపము ఒకవేళ మనకు మంచిదైతే ఉంటుంది, మనకు మంచిది కాకపోతే అదే రాలిపోతుంది, అంతేనా సార్? కోపం వచ్చి మనకి ఏది క్షేమమో అదే అంటే చూసుకుంటుందా? కాదు, అవేర్నెస్ అనేది ఏంటి అంటే మోటివ్ లేనిది ఒకటి, అంటే ఇది వదిలిపెట్టాలి, ఇది వదిలిపెట్టాలి అనేది లేదు కాదు. దానికోసమని అవేర్నెస్ లేదు. కరెక్ట్ సార్. థాట్ మాత్రం ఒక దానికోసమని ఉంటుంది ఏ పని చేసినా. ఇంకోటి ఏంటి, అందులో ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అనే అవేర్నెస్ లో లేదు. అవును సార్. తర్వాత ఇది అణిచిపెట్టాలి అనే అవేర్నెస్ లో లేదు, పారిపోవాలి అనే అవేర్నెస్ లో లేదు, దీన్ని మార్చేయాలి అనే అవేర్నెస్ లో లేదు. అంటే ఏంటి అవేర్నెస్ అంటే ఏంటి? దేర్ ఇస్ నో సెంటర్ దేర్ విచ్ ఇస్ ఆల్రెడీ విత్ నాలెడ్జ్ తో ఉన్న సెంటర్ అక్కడ లేదు. అంటే థింకర్ లేడు అక్కడ. అవేర్నెస్ లో ఎవరు లేరు, థింకర్ లేడు. సో థాట్ అనేది వచ్చింది, దాన్ని ఏంటి చూడటం జరిగింది. ఆ చూడటం ఎక్కడి నుంచి జరిగింది? అవేర్నెస్ లో నుంచి చూసాం. అంటే అక్కడ థింకర్ లేకుండా థాట్ ని చూడటం జరిగింది. జరిగినప్పుడు ఏమవుతుంది అంటే విశ్లేషణ లేదు, అణిచిపెట్టడం లేదు, సంఘర్షణ లేదు, ఎంపిక లేదు, ఏమీ లేదు. అక్కడ థాట్ ఆగింది. ఎందుకంటే కొనసాగించేవాడు ఒకడు ఉండాలి. కొనసాగించేవాడే ఆలోచించేవాడు. కాబట్టి ఆలోచించేవాడు కొనసాగించేవాడు కనుక ఆలోచించేవాడనే థాట్ ఒక ఫ్రాగ్మెంట్, ఇది థాట్ లో అది లేదు కనుక కొనసాగదు. ఇద్దరు లేరు అక్కడ, ఒకటే ఉంది కనుక కొనసాగే అవకాశం లేదు. కానీ